ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కందమైన పద్యాల గురించి తెలుసుకుందాం. ముందుగా 269 వచనం. మరియు వాగేంద్రియంబు పుట్టే, దానికి దేవత అగ్ని, ఆ రెంటి వలన భాషణంబువడమే. ఆ అగ్నికి మహాజల వ్యాప్తంబగు జగంబున నిరోధకంబులవటం చేసి ఆ జలంబే ప్రతిబంధకంబయ్యే. దోదూయమానంబైన మహావాయువు వలన గ్రహణము పుట్టాను. కావున వాయుదేవతాకంబైన గ్రహణేంద్రియంబు గంధగ్రహణ సమర్థంబయ్యే. నిరాలోకంబు ఆత్మయందు చూడం కోరి తేజంబు వలన ఆదిత్య దేవతాకంబై రూపగ్రాహంబైన అక్షి యుగళంబును పుట్టి ఋషిగణంబుల చేత బోధితుండవచ్చు భగవంతుడు దిగ్దేవతాకంబును శబ్దగ్రాహకంబును అయిన శ్రోత్రేత్రియంబులు పుట్టించే. సజ్జనంబు సేయు పురుషుని వలన మృదుత్వ కాఠిన్యంబులను, లఘుత్వ గురుత్వంబులను, ఉష్ణత్వ శీతలత్వంబులను చేసెడు. త్వగింద్రియాధిష్టానంబగు చర్మంబు పుట్టి దాని వలన రోమంబులు ఉదయించే. వానికి మహీరుహంబులు అధిదేవతలయ్యే. అందును అధిగత స్పర్శ గుణుండును అంతర్బహి ప్రదేశంబులను ఆవృతుండునగు వాయువు వలన బలవంతంబులను ఇంద్రదేవతాకంబులను ఆదాన సమర్థంబులను నానా కర్మ కరణ దక్షంబులునగు హస్తంబులు దయించే. స్వేచ్ఛా విషయగతి సమర్థుండగు ఈశ్వరుని వలన విష్ణుదేవతాకంబులకు పాదంబులు దయించే. ప్రజానందామృతాదేగు భగవంతుని వలన ప్రజాపతి దేవతాకంబై స్త్రీ సంభోగాది కామ్య సుఖంబులం కార్యంబులుగా గల విష్ణుపస్తంబులు ఉదయించే. మిత్రుని అధిదైవతంబుగా కలిగి భుక్తానాద్య సారాంశ త్యాగోపయోగంబగు పాయువనుడి ఉదం ఉద్భవించే. దాని కృత్యంబు ఉదయ మల మోచనంబు దేహంబును నుండి దేహాంతరంబును చేరగోరి పూర్వకాయంబు విడుచుటకు సాధనంబు నాభిద్వారంబు సంభవించే. అట్టి నాభియే ప్రాణాపాన బంధస్థానంబనంబడు. తద్బంధ విశ్లేషంబే మృత్యువగు. అదియా ఊర్ధ్వాదో దేహ భేదకంబనియును చెప్పబడంబడు. అన్నపానాది ధారణార్థంబుగా ఆంత్రకుషి నాడీ నిజయంబులు కల్పింపబడియే. వానికి నదులను సముద్రములను అధిదేవతలయ్యే. వాని వలన తుష్టి పుష్టులను ఉదర భరణరస పరిణామంబులను కలిగియుండు. ఆత్మీయ మాయాచింతనము నచ్చునప్పుడు కామ సంకల్పాది స్థానంబగు ఉదయంబు కలిగి దాని వలన మనంబును చంద్రుండును కాముండును సంకల్పంబును ఉదయించే. అంత మీద జగసజ్జనంబు చేయు విరాట్ విగ్రహంబున సప్తధాతువులను పృథి వ్యప్తేజోయమయంబులైన సప్త ప్రాణంబులను వ్యోమాంబు వాయువులచే ఉత్పన్నంబులై గుణాత్మకంబులైన ఇంద్రియంబులను అహంకార ప్రభవంబులైన గుణంబులను సర్వ వికార స్వరూపములకు మనస్సును విజ్ఞాన రూపిణియకు బుద్ధిను పుట్టును. వివిధంబగు ఇది అంతయు సర్వేశ్వరుని స్థూల విగ్రహంబు. మరియును భావము. ముఖం నుండి వాక్కు అనే ఇంద్రియం పుట్టింది. దానికి అగ్ని అధిష్టాన దేవత. వాగింద్రియం నుండి అగ్ని నుండి సంభాషణ పుట్టింది. జగత్తంతా జలవ్యాప్తం కావటం వలన అగ్నికి జలం వల్ల నిరోధం కలిగింది. అందువల్ల అగ్నికి జలమే ప్రతిబంధకమైంది. మిక్కిలిగా జలించే మహావాయువు నుండి గ్రహణం పుట్టింది. దానికి వాయువు అధిదేవత. ఆ గ్రహణేంద్రియం గ్రంథాన్ని గ్రహించడంలో నేర్పగలదైంది. విరాట్ పురుషుడు కంటికి కనిపించని ఆత్మను తనలో చూడగోరాడు. అప్పుడు సూర్యుడు దేవతగా కలిసి రూపం గ్రహించేవి అయిన నేత్రాలు రెండు తేజస్సు నుండి పుట్టాయి. మునులందరూ భగవంతుని ప్రార్థించగా ఆయన దిక్కులు దేవతగా కలిగి శబ్దాన్ని గ్రహించే శ్రోత్రేంద్రియాన్ని ఉద్భవింపజేశాడు. సృష్టికర్త అయిన పురుషుని నుండి త్వగింద్రియానికి అధిష్టానమైన చర్మం పుట్టింది. ఆ చర్మం ఆయా వస్తువుల్లోని మాధవాన్ని, కాఠిన్యాన్ని, తేలికతనాన్ని,
బరువును, వేడిమిని, చల్లదనాన్ని గ్రహిస్తుంది. చర్మము నుండి వెంట్రుకలు పుట్టాయి, వాటికి చెట్లు అధిదేవతలయ్యాయి. త్వగింద్రియాన్ని అధిష్ఠించిన వాడు, స్పర్శ అనే గుణంలో కలవాడు, లోపల బయట వ్యాపించిన వాడైన వాయువు నుండి హస్తాలు పుట్టాయి. అవి బలం కలవి, వస్తుగ్రహణంలో నేర్పుగలవి, అనేకమైన పనులు చేయగలవి. వాటికి ఇంద్రుడు అధిదేవత. తనకు ఇచ్చవచ్చిన చోటికి పోయే సామర్థ్యం కల ఈశ్వరుని నుండి పాదాలు పుట్టాయి. వాటికి విష్ణువు అధృత దేవత. ప్రజానందమనే అమృతాన్ని కాంక్షించి భగవంతుడి నుండి పురుషాంగం, ఉపస్తు జనించాయి. వాటికి అధిదేవత ప్రజాపతి. స్త్రీ సంభోగం మొదలైనవి వాటి పనులు. మిత్రుడు అధిదేవతగా గల వాయువు అనే ఇంద్రియాన్ని ఉదం అని కూడా అంటారు. అది భుక్త పదార్థాల్లోని నిస్సారమైనటువంటి అంశాన్ని యోగ సాధనలో విడిచే మలమును త్యజించడానికి సాధనమవుతుంది. అనగా స్థూల సూక్ష్మ ఉభయ మలములను వర్జిస్తుంది. ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరం ధరింపకూడినప్పుడు మొదటి శరీరం వదలడానికి సాధనంగా బొడ్డు అనే ద్వారం పుట్టింది. ప్రాణం అపానం బంధింపబడే స్థానం అదే. ఆ బంధం విడిపోవటమే మృత్యువు. పై శరీరాన్ని క్రింద శరీరాన్ని వేరు చేసేది కూడా ఆ నాభి స్థానమే. ఆహార పానీయాలను ధరించడానికి పేగులు, పొట్ట, నాడీ సమూహము కల్పితములయ్యాయి. వాటికి నదులు, సముద్రాలు అధిదేవతలు. వాటి వల్ల తుష్టి, పుష్టి అనే ఉదరాన్ని భరించే రసపరిణామాలు కలిగాయి. ఆ విరాట్ పురుషుడు తన మాయను ధ్యానించేటప్పుడు కామానికి, సంకల్పాదులకు సమానమైన హృదయం పుట్టింది. ఆ హృదయం నుండి మనస్సు, చంద్రుడు, కాముడు, సంకల్పము పుట్టాయి. అటు పిమ్మట జగత్తును సృష్టించే విరాట్ పురుషుని శరీరంలో త్వక్కు, చర్మం, మాంసం, రక్తం, మేధస్సు, మధ్య ఎముకలు అనే సప్తధాతువులు, పృథివీ, జల, తేజోరూపాలైనటువంటి 7 ప్రాణాలు, ఆకాశ, జల, వాయువుల నుండి జనించిన గుణరూపాలైనటువంటి ఇంద్రియాలు, అహంకారాన్ని కలిగించే గుణాలు, అన్ని వికారాలు స్వరూపంగా గల మనస్సు, విజ్ఞాన రూపమైనటువంటి బుద్ధి జనించాయి. ఇదంతా ఆ సర్వేశ్వరుని స్థూల శరీరమే. ఇంతే కాదు. సాయిరా. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.